హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏపీ అవుట్సోర్సింగ్ సంబంధించి ఎంఎన్ఓ ఆర్ఎఫ్ఎన్ఓ డేటా ఎంట్రీకి సంబంధించిన ఉద్యోగాల గురించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దాని గురించి తెలుసుకుందాం. ఏపీ అవుట్సోర్సింగ్కి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఇంకా ప్రారంభం అవ్వలేదు. అందువల్ల ఆఫ్లైన్ పద్ధతిలోనే ఈ ప్రక్రియకి నియామకాలు చేపడుతున్నారు. ఇది కడపకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఎంఎన్ఓ ఆర్ఎఫ్ఎన్ఓకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఎనీ డిగ్రీ వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాము. నా నుంచి స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మీ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఇది కడపకు సంబంధించిన నోటిఫికేషన్ ఫర్ ది ఫిల్లింగ్ అప్ థియేటర్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎంఎన్ఓ ఆర్ఎఫ్ఎన్ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ఏపీ వివిపి హాస్పిటల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిసిహెచ్ఎస్ ఏపీ వివిపి కడప డిస్టిక్ సంబంధించింది. స్టార్ట్ డేట్ 12వ తారీఖు 7వ నెల 2020, అంటే రేపు స్టార్ట్ అవుతాయి. ఎండ్ డేట్ 14th, 2 days మాత్రమే గ్యాప్ ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా కావాలంటే ఆ ఫైల్ మీద డౌన్లోడ్ అయితే మనకి పూర్తి డీటెయిల్స్ వస్తుంది. సేమ్ డిస్ట్రిక్ట్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి రెండో నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అప్లికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టు వర్క్ ఎట్ ట్రూనెట్ అండ్ విఆర్డిఎల్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. స్టార్ట్ డేట్ 10వ తారీఖు నుంచి ఎండ్ డేట్ అనేది 13వ తారీఖు. ఓన్లీ 3 days మాత్రమే అవైలబుల్. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఫైల్ అనే దాని మీద డౌన్లోడ్ ఆప్షన్ కొడితే మనకు పూర్తి డీటెయిల్స్ అనేవి వస్తుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గురించి అండ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాము. రేడియోగ్రాఫర్కి సంబంధించి క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సర్టిఫికేట్ ఆఫ్ రేడియోలాజికల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. Next, preference shall be given to a candidate who passed an additional degree along with CRE examination or diploma in radiography imaging technology in BA or BSc or MSc or MA or BSc honors, BA honors of any recognized university with physics as main subject. Must be registered in AP paramedical board. Degree PGలో మెయిన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్. అండ్ శాలరీ వచ్చి 17,500. థియేటర్ అసిస్టెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఏపీ. మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఆపరేటర్ థియేటర్ అసిస్టెంట్ ఓటీ అసిస్టెంట్. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 5 years యాజ్ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ ఏ హాస్పిటల్. దీనికి పే స్కేల్ వచ్చి 12,000. నర్సింగ్ ఆర్డర్లీ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఏపీ. మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 5 years ఇన్ ఏ హాస్పిటల్. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ పే స్కేల్ 12,000. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్. డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్ నీడ్ టు పాస్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ నోటిఫికేషన్ అడగలేదు. వేరే జిల్లాలో అయితే నోటిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు. అండ్ 15,000 శాలరీ ఉంటుంది. దీనికి సంబంధించి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అనేది స్టార్ట్ డేట్ 12th 7th month 2020 నుంచి 14th 7 2020. లాస్ట్ డేట్ మార్నింగ్ 10:30 AM to 5 PM. ఓన్లీ వర్కింగ్ డే టైంలో మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకుంటారు. అప్లికేషన్ అనేది జిల్లా వైద్య శాఖాధికారి కార్యాలయంలో ఇవ్వాలి. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఓసీ క్యాండిడేట్స్కి
42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 50 ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. నాన్ లోకల్ వాళ్ళకి ఎలిజిబుల్ అయితే లేదు. ఈ డిస్ట్రిక్ట్ నుంచే మరో డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి రెండో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికైతే పీజీడీసీఏ సర్టిఫికేట్తో పాటు విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడిగాడు. రీసెర్చ్ అసిస్టెంట్, దీంట్లో 2 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎంఎస్సి మెడికల్ మైక్రోబయాలజీ, వైరాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. పే స్కేల్ 30,000. ఇది కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేటు 10వ తారీఖు, ఎండ్ డేటు 13వ తారీఖు. ఈ నెలలోనే మార్నింగ్ టైంలోనే అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలి. వర్కింగ్ డేలో మాత్రమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.